గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడుగా ఎన్నో పర్యాయాలు ఇందిరా విజయరథం అనుకోండి, యూత్ కాంగ్రెస్ యాక్టివిటీస్ అనుకోండి, తెలంగాణతో పాటు ఆంధ్రలో ఎక్కువగా పరిచయాలు ఉన్న వ్యక్తిగా అటు కార్యకర్తలు ఇటు మీడియా మిత్రులతో నాకున్నట్టు సన్నిహిత సంబంధంతో ముఖ్యంగా నేను ఇక్కడికి రావడం కారణం ఏమిటంటే, రాజీవ్ గాంధీ పేరు మీద హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం పేరు మీద ఆనాడు కొట్లాడి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో పోరాడి ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఒప్పుకొని స్టేడియం కట్టడం జరిగింది, పేరు పెట్టడం జరిగింది. కానీ రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ మాత్రం అక్కడ లేదు. ఎందుకంటే వచ్చే తరం వారికి తెలియాలి కదా, రాజీవ్ గాంధీ స్టేడియం అంటున్నారు కానీ రాజీవ్ గాంధీ ఎట్లుంటాడో చూడలేదు, రాజీవ్ గాంధీ ఆలోచన ఏమిటి తెలియదు. 21st సెంచరీకి తీసుకుపోవాలని, ముఖ్యంగా స్పోర్ట్స్ను ఏషియన్ గేమ్స్ చేసినటువంటి వ్యక్తి, జనానికి వచ్చే తరం వారికి తెలవాలి అని మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో వీ హ్యావ్ టేకెన్ ఎ డిసిషన్. సరే ఉన్నది, కానీ దీని మీద మరి జనరల్ బాడీ మీటింగ్లో యునానిమస్గా అందరూ కూడా సపోర్ట్ చేశారు. కనుక మన హర్ష కుమార్ గారి సంబంధం ఉన్న వ్యక్తిగా, పరిచయాలున్న వ్యక్తిగా, మాజీ పార్లమెంట్ మెంబరు 2 సార్లు గెలిచిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో మరి ఒడియార్ గారు బ్యూటిఫుల్గా స్టాచ్యూలు ఎవరివన్నా మనిషి ఉన్నట్టే అదే ఫేసు అదే కలగలిగినటువంటి ఎంతోమందిని, ఇది వాజ్పేయి కానీ ఇందిరాగాంధీ కానీ ఎవరిని కూడా విగ్రహాలు తయారు చేసే వ్యక్తికి అవకాశం ఇచ్చాము. అదే చూడడానికి వచ్చా. ఎందుకంటే ఆగస్టు 20కు ఆయన బర్త్డే ఉంది, ఆ రోజు పెట్టాలనేది నా ఆలోచన. ఇకపోతే ఇవాళ 5 విడతలు ఎన్నికలు జరిగాయి, ఇంకా 2 విడతలు ఉన్నాయి, 6th and 7th. కానీ ఎవరికి వాళ్ళే ఇవాళను కూడా ఒక పక్క ఎలక్షన్ కమిషను ఎలాంటి రెచ్చగొట్టే మాటలు జరుగుతుందని, దీని ప్రభావం బాగుండదని రిపీటెడ్గా సిఇఓ చెప్పినా, ఎలక్షన్ కమిషన్ చెప్పినా వాళ్ళ మాటలో మార్పు రాదు. మాట వరుసకు నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, ఇండియా కూటమేట క్యాన్సర్ అట. నాకు అర్థం కాలేవు. ఒక నేషనల్, నువ్వు దేశానికి ప్రధానమంత్రి, అన్ని కూటమిలో కలిసి అందులో మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నదాన్ని ఇవాళ క్యాన్సర్ అంటున్నారు. అంతటితో ఆగుతలేడు ఆయన. మేమట పాకిస్తాన్ మద్దతుదారులమట, వాళ్ళ దగ్గర బాంబులు ఉంటే నా దగ్గర 56 ఇంచెస్ ఛాతీ ఉన్నదని చెప్పి ఏంది భాష నాకు అర్థం కాదు. దాని మీద ఇంకోటి అంటున్నాడు ఆయన, ఇండియా కూటమికి వేస్తే డెవలప్మెంటే ఉండదు, ఈయన ఒక్కడే డెవలప్మెంట్ చేసిన. ఏం డెవలప్మెంట్ చేసినో చెప్పు, నేను అడుగుతున్నా. అంతేకాదు అమిత్ షా ఇంకో మాట అంటాడు, 300 సీట్లు మాకు వచ్చేసినాయి, ఇక రేపు అబ్కీ బార్ 400 పార్. అది కూడా ఎందుకు అంటున్నారంటే, రాజీవ్ గాంధీ 4000 కిలోమీటర్లు నడిచిండు కాబట్టి ఇక ఆయనకి ఏమి లేదు. అభివృద్ధి అయితే ఏం చేయలే. ఏ అభివృద్ధి జరిగినా యూపీఏ పీరియడ్లో, అంతకుముందు ఇందిరాగాంధీ పీరియడ్లో, అంతకుముందు రాజీవ్ గాంధీ. ఈయన ఏం చేసిండు చెప్పండి? ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిండా లేదా? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అంతటితో ఆగలే. ఇంకో మాట అన్నాడు, బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అకౌంట్లో పెడతా అన్నాడు. పెట్టిండా? అందరికీ 0 అకౌంట్ ఇప్పించిండు, బ్యాంకులలో ఓపెన్ చేయించిండు, ఎవరికి ఇవ్వలే. ఆఖరుకు రైతులు సంవత్సరం పొడవు ఢిల్లీ రోడ్ల మీద వాననక ఎండనక ఎంతోమంది చనిపోయినా ఆయన మినిమం సపోర్ట్ ప్రజలు. నేను అనేది ఏంటంటే, ఆయన చెప్పిన ఎక్కడి కూడా చేయలే. ఇప్పుడు దానికి ఒకటే మాట చెప్తుండు, వీళ్ళు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ముస్లింలకు ఇస్తాం, ముస్లింలట పుస్తలు ఎత్తకపోతారట. అసలు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 50 years గవర్నమెంట్ ఉంది, ఏ పుస్తలు ఎవరిని తెప్పిండండి? ఇది ఎమోషనల్, అంటే ఓట్ల గురించి ఎమోషనల్గా మళ్ళీ రిజర్వేషన్ తీసేస్తా అంటాడు. 4% రిజర్వేషన్ ఉంటే
నేను ముస్లింలకు ఇయ్యా, అది మతపారికం అంటాడు. ఏంది అది? ముస్లింలలో పేదోడు లేడు, దూదాయికులోళ్ళు, సైకిల్ దుకాణం, పంక్చర్ కొట్టేటోళ్ళు, బండి నడిపించేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, రోడ్ల మీద కూర్చునేటోళ్ళు. ఆయన ఎంతసేపటికి అయోధ్య, దేశంలో ఈయన ఒక్కడే అయోధ్య గుడి. అయోధ్య అసలు ద్వారం ఇప్పినోళ్ళు ఎవరు? అయోధ్య ద్వారం విప్పినప్పుడు రాజీవ్ గాంధీ. దాని గురించి నువ్వు చెప్పావు. ఎంతసేపటికి అయోధ్య ఈయన ఓటేనంటే అయోధ్యను కూడగొట్టి మళ్ళా బాబరీ మస్జిద్దును కట్టిస్తామని. ఇది ఇంతకంటే ఎమోషనల్ నేనైతే నాకు అట్లా ఎక్కడ చూడలేదు. ప్రధానమంత్రి ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు. ఎప్పుడెప్పుడు ఒకనాడు అంటాడు నేను ముస్లింలకు వ్యతిరేకమంటాడు, ఇంకో దగ్గర నేను అట్లా అనలేదంటాడు మహారాష్ట్రలో పోయి. నేను అనేది ఏంటంటే ఈ ఎలక్షన్ ఇది హిస్టారికల్ ఎలక్షన్, ప్రజలు అర్థం చేయాలి. అదే రాజీవ్ గాంధీ 1831లో అయింది క్యాస్ట్ వైజ్ సెన్సస్. ఈ భారతదేశంలో ఎవరు కూడా ఆలోచన చేయలే. 4000 కిలోమీటర్లు జరిగిన తర్వాత ప్రజల ప్రాబ్లం తెలుసుకున్నాడు, రైతుల ప్రాబ్లం తెలుసుకున్నాడు, నిరుద్యోగుల ప్రాబ్లం తెలుసుకున్నాడు. అట్టడుగుండే పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ విధంగా ఉంటారు దానికి ఎక్స్రే అన్నాడు. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. ఎవడని అన్నాడా? నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఉన్నాడు, బీసీల గురించి మాట్లాడిండా? నీ వరకు నువ్వు చెప్తావు హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీఏ. ఏం చేసినావురా బాబు నువ్వు? ఐ మెట్ హిమ్ 3 times as a OBC MP's convener. I asked, sir, we got highest majority of my population, more than 60% ఉందంటే దానికి చేయవు, ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయవు, క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయవు. తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తున్నారు, నువ్వు అవి ఇయ్యవు. బీసీల గురించి మాట్లాడవు, పేద ప్రజల గురించి మాట్లాడవు, రైతుల గురించి మాట్లాడవు. మాట్లాడితే అదాని అంబానీ విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అన్నారా లేదా? దాన్ని కూడా నువ్వు ప్రైవేట్ చేస్తే వీ వోంట్ గెట్ ఎనీ రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ కంపెనీలో. ఎస్సీ ఎస్టీలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎస్సీ ఉండదు, ఎస్టీ ఉండదు, ఓబీసీ ఉండదు, మైనార్టీ ఉండదు. ఏమిటి నువ్వు చేసిన కార్యం? కనుక యావత్ భారతదేశంలో ఇవాళ ఎన్డీఏ అవుట్ అవుతున్నది, రాహుల్ గాంధీ అవుతున్నాడు. ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది, ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఎంతసేపటికి అయోధ్య నేనే కట్టించిన ఆ రోజులలో టెక్నికల్గా ఏది మూన్ దగ్గర కూడా పోయింది ఆనాడు ఇందిరాగాంధీ, అప్పటి నుంచి నడుస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయననే తెచ్చినట్టు చాంద్కే పాస్ ఈయననే పోయినట్టు చెప్తాడు. ఏది ఈయననే పబ్లిసిటీ చేస్తాడు. ఐ హావ్ నాట్ సీన్ సజెస్ ప్రైమ్ మినిస్టర్, అన్నీ ఆయననే చేసిన. నేను అనేది నువ్వు ఏం చేయలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు. కనుక ప్రజలలో మార్పు వచ్చింది. అందులో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ కాదు, 50% సీలింగ్ ఆల్సో ఐ కెన్ రిమూవ్ అన్నాడు. అదేవిధంగా మీకు తెలుసు నా ఉద్దేశంలో ఆర్మీ అగ్నివీర్ కూడా చేస్తాడు. అగ్నివీర్ ఇట్ ఈస్ నాట్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ఏది డిఫెన్స్ది కాదు. ఎవరైతే సిపాయిలు అడగలే, ఈయన కొత్త విధానం పెట్టి అది పెద్ద గొడవ అయింది. ఎంతోమంది నిరుద్యోగులు ఇవాళ దేశంకు సేవలు చేస్తే దాంట్లో కూడా ఇవాళ పెన్షన్ లేదని చెప్తావు. అంటే నీ ఉద్దేశం ఏమిటి నాకు అర్థం కాదు. పేదవాడుగా ఉండాలి, కోటీశ్వరుడు ఉండాలి. అదే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ నుంచి భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది, పేదల గురించి ఆలోచన చేసింది, ఇండ్లు ఇచ్చింది, ఇండ్లు కట్టించింది. ఇవాళ ప్రజలలో మార్పు కనిపిస్తుంది. తప్పనిసరిగా ఈసారి అబ్కి బార్ 400 పార్ అంటుండు కదా. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈయనకి ఇక వేరే ఆలోచన ఏం లేదు. ఎక్కడికి పోయినా 56 జాతి అంటాడు. 56 జాతికి తీసుకోనా వాళ్ళ దగ్గర బాంబులు ఉంటాడు, ఈయన నిలబడతాడా? ఏం భాషరా బాబు? ఆఖరికి మేము క్యాన్సరా? ఏది ఇండియా కూటమి క్యాన్సర్, దెర్ ఈజ్ ఆల్ పార్టీస్ పీపుల్. మా అందరు క్యాన్సర్ ఉన్నదిరా బాబు. మేము వస్తానట ఏది డెవలప్మెంట్ ఉందనట, ముస్లింలు వచ్చి ఆడవాళ్ళ పుస్తలు ఎత్తుకపోతారంటారు బంగారం. అది ఏం భాష?
ఒక పక్క ఎలక్షన్ కమిషన్ చెప్తుంది నో ఎమోషనల్ స్పీచెస్. ఇవాళ అన్నాగానే ఆయన ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ కెన్ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి అమిత్ షా మాటలలో మార్పు రావాలి. కేవలం ఓట్ల గురించి ప్రజలు, అదే రాజీవ్ గాంధీ అంటున్నాడు ఇవాళ నఫరత్ చూడంటే విద్వేషం పక్కకు పెట్టండి, ప్రేమించమని చెప్తున్నాడు. వీళ్ళు విద్వేషాన్ని వెలచగొడుతుడు. వాళ్ళ తండ్రి కూడా రాజీవ్ గాంధీ కూడా సద్భావన చేశాడు. ఈ దేశంలో మతాల పేరు మీద, కులాల పేరున దేశాన్ని విభజన చేస్తుంటే ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు లక్షలాది మంది వచ్చారు. అంటే ప్రేమతో ఉండాలనేది. అదేవిధంగా నిన్న ఐఎమ్ థ్యాంక్స్ టు ఎవరు రేవంత్ రెడ్డి నిన్న తిరుపతికి వచ్చిండు. తిరుపతిలో చాలా మంచి మాట్లాడిండు. 2 రాష్ట్రాలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, కలిసి పనిచేద్దామని అంటుండు. కొత్త ముఖ్యుడు ఎవరు వచ్చినా కలిసి చేయడానికి వస్తుంటుడు. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది కాంగ్రెస్. మేము అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగా విడిపోయినాం. మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మీరు మా అన్నలు. కానీ అన్నదమ్ములు కలిసి ఉండాలి. యుద్ధం వస్తుంది, వేరు అవుతాం. కానీ యుద్ధం వచ్చినప్పుడు అన్నదమ్ములు కలుస్తారా లేదా? అదే కల్చర్ మాది, కాంగ్రెస్ కల్చర్. ఇదే మీకు చెప్పడానికి వచ్చినా తప్పనిసరిగా ఏది తెలుగువారు ఎక్కడున్నా అభివృద్ధి చెందాలనేది మా ఆలోచన. అదే ఆలోచన తిరుపతిలో తన మనమని పుట్టెంటుగా తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏది మన కళ్యాణ మండపం కానీ అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు వస్తూ ఉండదు. కానీ ఇవన్నీ కూడా జరగాలి. రిలేషన్షిప్ ప్రజలు అక్కడ తెలుగువారు అభివృద్ధి కావాలనేదే నా ఉద్దేశం. ఏదైనా వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా ఇవాళ ఇండియా కూటమి అని నా కాన్ఫిడెన్స్ పోయి వచ్చిన ఉత్తరప్రదేశ్లో అక్కడ ఏది ఎస్పీ పార్టీ మన చీఫ్ మినిస్టర్ ఆయన కూడా మరి కలిసి పనిచేస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా ఇవాళ అటు తమిళనాడులో కానీ అటు కర్ణాటకలో కానీ అన్ని దగ్గర మాకు తప్పనిసరిగా మాకు మెజార్టీ వస్తుంది. వీ ఫార్మ్ ది గవర్నమెంట్. ఆయన లెక్క మేము అప్కి వారు 400 పార్ అని చెప్తలేము. తప్పనిసరిగా ప్రజలలో మార్పు కనిపిస్తుంది. అభివృద్ధి జరగలే ఈ 10 ఏళ్లలో, మాటలే మిగిలినాయి అనేది నా ఉద్దేశం. ఇఫ్ ఎనీథింగ్ యు ఆర్ ఆస్కింగ్ ఐ విల్ గివ్ ఇట్ ఆన్సర్. మీరు ఏదైనా అడిగితే చెప్తారు. నేను వచ్చిన దీనికి ముఖ్య ఉద్దేశం రాజీవ్ గాంధీ స్టాచ్యూ చూడడానికి వచ్చాను. ఆయన ఒడియార్ గారు తయారు చేసిన దాన్ని నేను మన హర్షపై చూసి వచ్చినాం. చాలా బాగుంది. ఎందుకంటే పెద్ద స్టేడియం కాబట్టి పెద్ద ఎత్తున పెట్టాలి. వచ్చే జనరేషన్కు తెలియదు. నేను రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తా. లాస్ట్ 17 years నుంచి చేస్తున్నా. అదేవిధంగా ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని అక్కడ కూడా స్టేడియం దగ్గర పేరున్నది కానీ ఆయన స్టాచ్యూ లేదు కాబట్టి ఆ స్టాచ్యూ పెట్టాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం. అక్కడ జనరల్ బాడీలో తయారైందా లేదా తెలుసుకోవడానికి వచ్చారు. ఏదైనా అడిగితే చెప్పండి. ఏమంటాడు? సిక్కులను ఊతకోసిన పార్టీతో సిక్కులను ఊతకోసిన పార్టీలు ఏంటండి? అది కాదు మరి. మీరు సిక్కులను మేము ఊతకూడదు. ఎమోషనల్ అయింది. ఆడనైతే ఏది గుజరాత్లో ఏం చేసిండు ప్రధానమంత్రిని అడిగినరా మీరు? ఎప్పుడన్నా ఏం చేసినామని అడిగినారా మీరు? గుజరాత్లో ఎంతమందిని చంపిండ్రు ఆయన ఈ దేశానికి. అదే మాట ఇప్పుడు కూడా దేశం మొత్తం చూస్తుండు. ముస్లింలకు ఏం లేదంటాడేమి రాబాయ్? మనుషులు కదా. స్వాతంత్రంలో వారు కూడా పోరాడినా లేదా? మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అందరు పనిచేసినారు కదా. మరి ఇవాళ వాళ్ళని వేరే దుఃఖ చేస్తున్నారు. మీడియా ఆల్సో అండర్స్టాండ్. ఎందుకంటే ఆడ నేనున్న ఇన్ఛార్జ్గా అప్పుడు గుజరాత్లో ఏమూతపోతానండి. అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ అదే ఆలోచనలో మాట్లాడుతున్నాడు. ఆయన ముస్లింలకు రిజర్వేషన్ లేదంటున్నాడు. ఎందుకు లేదు? దూదేకులలో ఉన్నారు, గాలిలో పంపుకొచ్చాడు, కూరగాయలు బండి పెట్టుకుంటే వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద తిండికి లేదు వాళ్ళకు కూడా. ముస్లింలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వై యు ఆర్ ఓన్లీ నెగ్లెక్టింగ్ ముస్లిమ్స్ దేశం గురించి పోరాడినా లేదా? అది పాయింట్. మాటికి రజాకార్ అనేది ఇది కొత్త సబ్జెక్ట్. నేను అనేది ఏమంటుండు? పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి తీసుకొస్తాను అధికారంలోకి వస్తే అంటున్నారు.
ఏమి పీఓకే ఉంది కదన్నా, 400 సీట్లు వస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాన్ని తిరిగి తీసుకొస్తాడు. అది కాదండి, ఎట్లా నమ్మాలో చెప్పు. 10 ఏళ్ళల్లో నువ్వు నీ మాట నమ్ముదు. నువ్వేమన్నావు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావా లేదా? 10 ఏళ్ళల్లో ఎన్నే చెప్పండి. 20,000 కోట్ల ఉద్యోగాలు కదా, అది చేయలే. ఆఖరికి నువ్వేమన్నావు, బ్లాక్ మనీ తెస్తాను, అది చేయలే. రైతులకు ఇచ్చే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వకుండా రోడ్ల మీద ఇక నిన్ను ఎట్లా నమ్ముతారా బాబు? పాకిస్తాన్కి వెళ్ళి అది తీసుకొస్తా, నువ్వు బ్లాక్ మనీ తీసుకురాలేదు, ఇక నిన్ను ఎవడు నమ్ముతాడు? నువ్వేమన్నావు, రావునే బ్లాక్ మనీ తీసుకొస్తున్నావు. బ్లాక్ మనీ తీసుకురా, ఇప్పటిదాకా ఒకరిని తీసుకొచ్చినా ఎత్తుకపోయినోడిని, అది విజయ్ మల్లా కావచ్చు, మోడీ కావచ్చు, నిన్ను ఎవరు నమ్మాడు? చెప్పాడు. నేను అనేది ఏంటంటే, వాట్ ఎవర్ ప్రీవియస్ యూ హాజ్ గివెన్ టు ది అష్యూరెన్స్ టు ది పీపుల్, ప్రజలకు చెప్పింది ఒక్కటి ఇంప్లిమెంట్ చేయలే. చేసినవాను నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు చేయలే, బ్లాక్ మనీ చేయలే. ఆఖరికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన పబ్లిక్ సెక్టార్లను కూడా, విశాఖ ఉక్కు మా జన్మదానికి నువ్వు అదానికి ఎట్లా ఇస్తావురా బాబు? స్పెషల్ స్టేటస్ అన్నావు, తిరుపతి గుడిలో బయటకు వచ్చి అన్నావా లేదా? మరి స్పెషల్ స్టేటస్ ఎక్కడ పోయింది? కనుక ఈ ప్రధానమంత్రి కేవలం అబద్ధాలే చెప్తాడు. మాటలు చేతిలో ఉన్నది కాబట్టి మీడియా ఆయన చేతికో, పూరా దేశ మీడియా ఉన్నది కాబట్టి ఆయన మన్ కీ బాత్ ఆయన చెప్పింది అయినాలి. మా మన్ కీ బాత్ ఎవడినాలి? మేము చెప్పింది కూడా ఇప్పుడు మీరు అడుగుతా, నేను వస్తున్నాను. ఆయన అడుగుతారా మన్ కీ బాత్లో? ఎనీ మీడియా పర్సనేజ్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్ టు నరేంద్ర మోడీ అడిగినరా? ఆయన చెప్పిందే ఇంటాం. కనుక ఆయన ఎన్ని చెప్పినా ప్రజలలో మార్పు వచ్చింది. నేను పోయినా, ఉత్తరప్రదేశ్ పోయినా, ఆ ప్రాంతంలో అదేవిధంగా హర్యానా పోయినా మార్పు వస్తుంది ప్రజలలో. 10 yearsలో స్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్. బాబు కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటారా లేదా? కరెక్ట్ అడిగినాము. ఇప్పుడు మొదలు పెడతాం. ఎందుకంటే ఆడ 3 పార్టీలు ఒకటైపోయినాయి, ఒక పార్టీ ఒకటైంది. గతంలో నుంచి ఎప్పుడైతే మా మీద కోపం ఎందుకు ఇక్కడ సెపరేట్ చేసినాం అనే కోపం ఉన్నది. ఈ 5 ఏళ్ల తర్వాత కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన. ఇప్పుడు అప్పుడు వస్తే నువ్వే చేసేసావు, ఇప్పుడు హనుమంతరావు వచ్చినా ఏమన్నా అంటున్నా, అదే మొదలు ఎందుకు వచ్చినావురా అన్నారా లేదా నన్ను. కనుక వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ రావాలనేది మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే 2 గవర్నమెంట్లు చూసారు, ఇప్పుడు కాదు, ఈసారి అయితే నాకు తెలిసిన మటుకు కాంగ్రెస్ దెర్ ఈస్ ద ఫైట్ బిట్వీన్. నేను అసలు లోకల్ ఇష్యూ మాట్లాడొద్దు, కానీ 3 పార్టీలు ఒక పక్క, ఒక పార్టీ ఒక పక్క. కనుక మేము నెక్స్ట్ 5 years విల్ ఫైట్ ఫర్ దిస్ థింగ్ అండ్ గెట్ బ్యాక్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్ర ఆల్సో. అట్లా చెప్పగలరు. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే, ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుంది? నేను చెప్ప ఐఎమ్ నాట్ ఏ పాపిస్ట్. నేను ఏ గవర్నమెంట్ ఎట్లా చెప్తాను. నేను సీనియర్ అయినా, నేను వచ్చిన నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ గురించి చెప్పేందుకు వచ్చిన. ఈ లోకల్ ఇష్యూ ఇప్పటికే పంచాయతీ కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఈడ అదేది ఈవీఎంలు వడగొడుతున్నారు, పొడిచేస్తున్నారు, తంతున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను కొత్త చెప్పిన అనుకో, మళ్ళీ ఎవరి పని అన్న అయితే మళ్ళీ హనుమంతరావు వచ్చి లేని పంచాయతీ పెట్టిండ్రు అంటారు. కాబట్టి నేను మాట్లాడు. థ్యాంక్ యూ. ఏపీలో వచ్చే సీట్లు, ఎంపీ సీట్ల మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సింటే చంద్రబాబు, జగన్ మద్దతు ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితి 5 years తర్వాత తప్పనిసరిగా కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయని చెప్పగలుగుతాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నేనేం చెప్పినా మీరు కూడా నమ్మరు కదా. ఏమయ్యారు కదా, హనుమంతరావు వచ్చి కథ చెప్తున్నాను. ఇప్పుడు టుడే పొజిషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ కాంగ్రెస్. టుమారో నేను ఆమెకు కూడా చెప్పిన, ఎవరికి, షర్మిలకు, అమ్మ మీ అన్న అన్యాయం చేసిండు, నువ్వు తిరిగినావు కాలినడక, అన్నం జైలు చేస్తే నువ్వు ఆడవో
ఆడ నీకేమన్నా లాభం అయితే లేదు, నేను ఆడబిడ్డను అన్నది ఇష్టమమ్మా. జనరల్గా ఏడు అన్యాయం జరిగితే ఆడపోయి మాట్లాడితే నలుగురు ఎందుకు, ఆమె అప్పుడే వచ్చినుంటే ఇవాళ పరిస్థితి వేరుండేది అనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇట్ ఈస్ నాట్ అనాడుగిన, ఎందుకంటే ఆమెను ఎంపీ కానియలే, ఎమ్మెల్యే కానియలే, తల్లిని కానియలే వైజాగ్ వెళ్ళి, కనుక ఈ హాజ్ టేకెన్ ఏ రివెంజ్. ఆ రివెంజ్ను ఈమె సోమూటో తీసుకొని ఈడ తిరిగి ఉంటే లాభం అవుతుంది. తెలంగాణలో పాపం చాలా తిరిగింది, ఎండనక వాననక. ఇఫ్ కెన్ స్టార్ట్ ఇన్ 3 years బ్యాక్ సిచ్యువేషన్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు వచ్చి గట్టిగానే మాట్లాడుతుంది అనుకో, కానీ ఇప్పటికే అయిపోయింది కదా. మనం ట్రైన్ పోతే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వాళ్ళే రాజు రాకముందే వాళ్ళు ట్రైన్ వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బూత్ లో ఏజెంట్లు కూడా లేరు కింద స్థాయిలో అని అంటున్నారు. ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏజెంట్లు లేరు, బూత్ ఏజెంట్లు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. నేను అందుగురించి ఏం చెప్పినా, మీరు కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు, 5 ఏళ్లలో ఇంప్రూవ్ అన్నాక మళ్ళీ నువ్వు బూత్ లెవెల్ పోతే నేనేం చెప్పాలి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అడ్మిటెడ్ టుడే పొజిషన్ ఈజ్ నాట్ గుడ్. ఆఫ్టర్ దిస్ 5 years వీ కెన్ ఇంప్రూవ్ అవర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలుగుతాం. బికాజ్ అయితే ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిన కాబట్టి నేను కూడా వచ్చిన ఇడికి, ఏది కాకినాడ పోయినా అక్కడ పరిస్థితి చూసి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే 5 ఏళ్లలో వేరే పార్టీలు వచ్చేసినాయి, విజృంభించింది. కాంగ్రెస్లో మరి అలాంటి వాతావరణం లేదు. ఉన్నోళ్ళు కూడా చాలామంది అందులో గెలిపోయింది కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని వస్తారు. 5 yearsలో మళ్ళీ కాంగ్రెస్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. రైట్, ఇక నో మోర్ క్వశ్చన్. ఏదైనా ఇదే అడగకూడదు. ఏమంటాడు? నించోమంటే ఒకసారి నించోమంటున్నా. అచ్చా అచ్చా, నిలవండి నువ్వు. రైట్, నిలబడితే ప్రెస్ మీట్ అయిపోయింది. లేవంటారు. ఇది సరిపోతుందా? ఇది ఒకటి తక్కువ ఉండే. రైట్, థ్యాంక్ యూ. నేను మాట్లాడినా.